ఈరోజు ఆఖరి సైన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తున్నాం. యువ వికాస్ ప్రోగ్రామ్ 1,00,000 మంది విద్యార్థులకు మోటివేట్ చేయడంతో లక్ష్యంగా లయన్స్ ఇంటర్నేషనల్ సూర్యాపేటలో ప్రారంభించుకోవడం అభినందనీయం. ఈ పీరియడ్లో యువ క్లాస్ పాఠశాల కోఆర్డినేటర్గా ముందుకు సాగుతున్నాము. విద్యార్థులు శ్రద్ధగా విని నైపుణ్యాన్ని నేర్చుకొని గొప్ప వాళ్ళకి ఎదగాలని ఈ ప్రోగ్రాంను కంటిన్యూ చేయవలసిందిగా మన ప్రెసిడెంట్ గారు కోరుతున్నాను. కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి లైన్స్ అధ్యక్షులు సుధాకర్ గారు, చైర్మన్ లక్ష్మణ్ గారు మరియు ఈ యొక్క మీ అందరికీ దాదాపు గంటన్నర 2 గంటల మీ అందరి యొక్క మొత్తం భవిష్యత్తును తీర్చిదిద్దే ట్రైనర్ గారు వచ్చారు. మరి వారు శశాంక్ గారు, పూర్ణ శశాంక్ గారు మరియు సెక్రటరీ లక్ష్మయ్య గారు, వెంకన్న గారు, కళాశాల స్కూల్ ఈ లయన్స్ క్లబ్ అనేది 210 దేశాల్లో 14 లక్షల మంది సభ్యత్వంతో ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక ఎన్జిఓ, నాన్ లిమిటెడ్ ఆర్గనైజేషన్. దీని ద్వారా విపత్తులు వచ్చినప్పుడు ఖమ్మంలో మన తుఫాన్ వచ్చింది. ఆ సందర్భంగా ఆ ఖమ్మాన్ని కూడా ₹1 కోటి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కరోనాలో ఏరియా హాస్పిటల్ కూడా ₹1 కోటి ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 800 మంది తిండి లేని వాళ్ళకు కూడా రోజు భోజనం పెడుతున్నాం లయన్స్ క్లబ్ ద్వారా. అదేవిధంగా దాదాపు 2 మిలియన్ల కళ్ళు చూపు లేని వాళ్ళకు కూడా కళ్ళు ఆపరేషన్ చనిపోయిన వాళ్ళ కళ్ళు తీసి కార్నియా తీసి చూపు లేని వాళ్ళకు కూడా అమర్చడం జరుగుతుంది. ఇది లయన్స్ క్లబ్ యొక్క సేవా కార్యక్రమాలు. ఈ విధంగా అనేక కార్యక్రమాలు ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో, ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో లయన్స్ క్లబ్ అక్కడనే ఉండి మా వంతు సహాయ సహకారాలు మీకు అందిస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా మరి ఈనాడు మీకు ముఖ్యంగా ట్రైనర్ గారు వచ్చారు. మేము మీ అందరూ కూడా బాగా, ఎందుకంటే మీ అదృష్టవంతులు ప్రైవేట్ స్కూళ్ళలో మీరు మంచిగా తల్లిదండ్రులు చెప్పిస్తున్నందుకు మీరు చాలా సంతోషపడాలి. ప్రభుత్వ పాఠశాలలో ఇంకా వసతులు లేక టీచర్స్ కొరతతోని చాలా ప్రాబ్లమ్స్ ఉన్నారు. మీ అందరూ కూడా మంచిగా చదువుకొని మరి ఈనాడు మీలాంటి వాళ్ళే ఈరోజు కలెక్టర్లు, ఎస్పీలు అయ్యేది కూడా. దేశ భవిష్యత్తు కూడా ఇలా ఒక పేదింటి వారు నరేంద్ర మోడీ కూడా రైల్వే స్టేషన్లో ఛాయామి అయినా కూడా ప్రధానమంత్రి అయ్యింది. మరి అబ్దుల్ కలాం కూడా ఒక రాష్ట్రపతి కాగలేదు. మీ టాలెంట్ మీరు కూడా లీడర్స్ కావాలి. దేశ భవిష్యత్తు మొత్తం మీ చేతిలో ఉంది. మీరు ఏం కావాలనుకుంటారో అది ఆ యొక్క గోల్ను రీచ్ అయ్యేంత వరకు శ్రమపడి మీ తల్లిదండ్రులకు, మీ గ్రామానికి, మీ అందరూ కూడా మీ గురువులకు, మీ చదువు చెప్పిన ఉపాధ్యాయులకు కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు ముగిస్తున్నాను. అంటే మన భారతదేశ భవిష్యత్తు మొత్తం కూడా ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలో ఉంది. కాబట్టి మీరు ప్రతి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ చక్కగా కష్టపడి చదివి మీ అమ్మా నాన్నకు, మీరు చదివిన పాఠశాలకు, మీ గ్రామానికి, మన దేశానికి మంచి పేరు తీసుకొస్తారని నేను లయన్స్ క్లబ్ తరఫున మీ అందరికీ ఆశీర్వాదాలు తెలియజేస్తూ, కోరగానే ఇచ్చినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు కరస్పాండెంట్ ప్రకాష్ రెడ్డి సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈనాటి కార్యక్రమాన్ని పూర్వ శశాంక్ గారు మీరు వారికి ఎదుర్కొంటున్నారు. చక్కగా సార్ చెప్పే వాటిని తప్పకుండా వినండి. విద్యార్థి చేయాల్సింది ఏంటిది? వినడం. వింటే అదే వస్తుంది. భవిష్యత్తులో మీరు కళలు కనండి, ఆ కళలను సార్థకం చేసుకుంటారని ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు శశాంక్ గారు ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. నా పేరు పూర్ణ శశికాంత్.
ఈనాటి ఈ పాట రోజు పడుతుంది. గుడ్ మార్నింగ్. సూపర్ సూపర్. సో నా పేరు పూర్ణ శ్రీకాంత్. నేను మోటివేషన్ స్పీకర్గా ఉన్నా, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్గా ఉన్నా. 89th 10th ఈనాడు హాయ్ బుజ్జికి పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ చేశాను. అలాగే ఈనాడు ఇంటర్ క్లబ్ ఇంజనీరింగ్ ఎంబీఏ పిల్లలకు గ్రూమింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ వర్క్షాప్ చేశాను. ఆర్టీసీ ఎంప్లాయీస్కి, ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్స్కి, అలాగే కంపెనీస్కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. మరి ఈరోజు మిమ్మల్ని కలిసే అవకాశం నాకు ఇచ్చినందుకు ఫస్ట్ మీకు థ్యాంక్స్ చెప్తా ఉన్నా. అవునా కదా? ఒక మంచి మీరు లెక్కలుస్తానా? లెక్కలు మాస్టర్ వచ్చి లెక్కలు స్టార్ట్ చేశాడు స్కూల్లో. A+B తీసుకోవాలి, A² + B² + 2AB అని ఆ ఫార్ములా చెప్పాట. ఒక కొత్త స్టూడెంట్ వచ్చి సార్ మై కమింగ్ సార్ వచ్చి అలా కూర్చోంటే కూర్చున్నాడు, ఫ్రంట్ సైడ్లో కార్నర్లో కూర్చున్నాడు. మళ్ళీ లెక్కలు మాస్టర్ ఏం చేశాడు? A+B తీసుకోవాలి, A² + 2AB అని ఆ ఫార్ములా మొత్తం చెప్పాట. ఇది కొత్త వచ్చాడుగా, వెళ్ళేసి మ్యాథ్స్ నాకు అర్థం కాలేదండి అన్నట్టు. అరే నువ్వు కూర్చోరా అని చెప్పి మళ్ళీ ఏం చేశాడు లెక్కలు మాస్టర్? A+B తీసుకోవాలి, A² + B² + 2AB అని ఆ ఫార్ములా మొత్తం చెప్పాడట. ఈ కొత్త కొత్త స్టూడెంట్ కదా, వాళ్ళేసి మాస్టర్ నాకు అర్థం కాలేదండి అన్నట్టు. మరి నువ్వు కూర్చో అని చెప్పి మళ్ళీ లెక్కలు మాస్టర్ చేశాడు. A+B తీసుకోవాలి, A² + B² + 2AB అని ఆ ఫార్ములా మొత్తం చెప్పాడట. ఈడు లేస్తుండగానే వెనుక నుంచి తన వచ్చి కాలు పడుతుంది. కాలు అంటే గల్లా ఏమిరా నీ కథ ఏంది? వచ్చాను కానీ చూస్తున్నా, నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఈ ఆలోచన నీకు అర్థమైందా? ఇదే తరగతి 3 సంవత్సరాలు చదువుతూ నాకు అర్థం కాదు లెక్క. 3 ఏళ్ళ చదవబట్టి నాకు అతనికి ఆలోచన ఉండబెట్టి ధన అది బిడ్డ లేచి వస్తూ కూర్చోమన్నాడు. అంతేనా? అట్లే విన్నామా? క్లాస్ అట్లే విన్నామా? సీరియస్ వింటారా? ఎందుకంటే ఈరోజు మీ జీవితాన్ని తీర్చుకోబోతున్నారు. ఇది మీ లైఫ్లో కూర్చుంటున్న క్లాస్. మీరు ఒక గంటన్నర సమయం ఇస్తే మీ జీవితం కావాల్సిన సబ్జెక్ట్ నేను ఇస్తాను. ఆర్ యు రెడీ?